శ్రీ మహావిష్ణువు యొక్క పెదవిని సూర్యునితో పోలుస్తున్నాడు, బాల అరుణ కాంతితో. అన్నీ సరిపోవాలిగా. పద్మానంద ప్రదాత పరిలసదరుణ శ్రీపరీతాగ్రభాగ కాళే కాళే చ కంబు ప్రవరశశధరాపూరణేయ ప్రవీణ వక్త్రాకాశాంతరస్థ తిరయతి నితరాం దంతతారౌఘశోభాం శ్రీభర్తుర్దంతవాసోద్యుమణి అఘతమో నాశనాయాస్త్వసౌ నఖ అఘతమో నాశనాయాస్త్వసౌ నఖ. ముందు పెదవిగా, కేవలం మహావిష్ణువు పెదవిగా, సూర్యుని విషయం తర్వాత. పద్మానంద ప్రదాత లేదు, ముందు సూర్యునిగానే చూద్దాం. అలా అయితే ఇంకా సక్రమంగా ఉంటుంది, ఇంకా సరసంగా ఉంటుంది. పద్మానంద ప్రదాత, సూర్యుడు పద్మాలకు ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి పద్మానంద ప్రదాత. పరిలసదరుణ శ్రీపరీత అగ్రభాగ, సూర్యుడు ఉదయించడం కంటే ముందు అరుణుడు ఉదయిస్తాడు కాబట్టి ప్రకాశించేటువంటి నీ కాంతికి ముందు అరుణకాంతి కనిపిస్తుంది. పరిలసదరుణ శ్రీపరీత అగ్రభాగ. ఆ పైన కాళే కాళే చ కంబు ప్రవర శశధర పూరణే ప్రవీణక. కాళే కాళే చ, ఆయా కాలములలో ఆయా కాలములకు తగినట్టుగా, అంటే శుక్లపక్ష కృష్ణపక్షాలకు తగినట్టుగా. కంబు ప్రవర, శ్రేష్టమైన శంఖంలా ఉండేటువంటి శశధర, శశమును ధరించినవాడు చంద్రుడు. ఆపూరణే, ఆయా కాలాలకు శుక్లపక్షానికి కృష్ణపక్షానికి తగినట్టుగా ఎంత కాంతిని చంద్రుని మీద ప్రసరింపజేయాలో అంతా ప్రసరింపజేస్తూ చంద్రుణ్ణి ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటిది సూర్యకాంతి. కాబట్టి కాళే కాళే చ కంబు ప్రవర శశధర ఆపూరణే ప్రవీణక. ఆ నేర్పు, ఆ ప్రావీణ్యం సూర్యబింబానికి ఉంది. వక్త్రాకాశాంతరస్థక, ఆకాశం యొక్క లోపల భాగంలో ఉన్నాడు సూర్యుడు. ఆకాశం లోపల సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. తిరయతి నితరాం దంతతారౌఘ శోభాం. తిరయతి తారౌఘ శోభం. తార అంటే నక్షత్రాలు. సూర్యుడు ప్రకాశించినంతసేపు నక్షత్రాలు కనపడవు కాబట్టి తారౌఘ శోభాం. తారా ఓఘ తారౌఘ వృద్ధి సంధి. నక్షత్రాల సమూహం యొక్క కాంతిని తిరయతి, తిరస్కరిస్తున్నావు. శ్రీభర్తుర్దంతవాసోద్యుమణి, అటువంటి సూర్యుడు. తమోనాశనాయ అస్త్వసౌ నఖ, తమస్సును చీకటిని పోగొట్టునుగాక. ఈ సూర్యుడు బయటి చీకటిని పోగొడతాడు. మరి శ్రీ మహావిష్ణువు యొక్క పెదవి అనే సూర్యుడు మనలో ఉండే లోపలి చీకటిని పోగొడతాడు. పెదవి లోపల చీకటిని పోగొడుతుంది అంటే కాంతి, జ్ఞానానికి సంకేతం. మహావిష్ణువు మాట్లాడితేనే, అంతకంటే అదృష్టం ఇంకేలేదు. వేదములన్నీ ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా వర్ణింపబడ్డాయి కాబట్టి వాటిని అధ్యయనం చేయడం వల్ల, అవగాహన చేసుకోవడం వల్ల, అన్వయం చేసుకోవడం వల్ల మన లోపలి రాగద్వేషాలు కూడా తొలగిపోతాయి. అందువల్ల అది సరిపోయింది. కానీ సూర్యుడు ఎలాగా? పెదవి సూర్యుడు ఎలాగా? పద్మానంద ప్రదాత, ఈ పెదవి పద్మ ఆనంద ప్రదాత. ఇది కూడా పద్మానంద ప్రదాత. పద్మ అంటే లక్ష్మీదేవి. పద్మ, పద్మాలయ, పద్మ అంటారు. కమలాశ్రీర్ హరిప్రియ పరిలసద్ అరుణశ్రీపరీతాగ్రభాగ. ఈ పదవి లక్ష్మీదేవికి ఆనందం కలిగిస్తుందిగా, అధరాస్వాదనం. పరిలసద్ అరుణశ్రీపరీతాగ్రభాగ, దాని ముందు భాగం అంటే కింది పదవి. రెండు పెదవులు ఉన్నప్పటికీ ఎదురుగా ప్రధానంగా కనిపించేది కింది పెదవేగా. అరుణశ్రీపరీతాగ్రభాగ, అది లేత ఎరుపు రంగులో బాలసూర్యుని కాంతితో ప్రకాశిస్తోందిగా. కాళే కాళే చ, ఆయా సమయాలు వచ్చినప్పుడు, మధుకైటబాదుల్ని జయించి వచ్చినప్పుడు, ఇతర రాక్షసులను జయించి వచ్చినప్పుడు. కంబు ప్రవర శశధర ఆపూరణే ప్రవీణక, చంద్రుడి వలె తెల్లనైన శంఖం, పాంచజన్య శంఖం. అక్కడ శంఖం వలె తెల్లనైన వాడు చంద్రుడు, ఇక్కడ చంద్రుని వలె తెల్లనైంది శంఖం. శంఖం చంద్రుడి వలె తెల్లగా ఉంటుంది కదా. మనకి కొన్ని కావ్యాల్లో వర్ణిస్తాడు. శ్రీకృష్ణుడు బాణాసురుని జయించాక శంఖం పూరించాట. మాఘుడు శిశుపాలవధిలో వర్ణిస్తాడు. శిశుపాలుని జయించాక శ్రీకృష్ణుడు శంఖం పూరించాట. అది ఎలా ఉంది అంటే ఆ నోటి దగ్గర ఇలా శంఖం పెట్టుకుని ఉంటే తెల్లగా ఉంది శంఖం. ఈయన నల్లగా ఉన్నాడు కదా, మరి అందుకని రాహుముక్తమై అప్పుడే బయటికి వస్తున్నటువంటి చంద్రబింబంలా ఉందా శంఖం అంటాడు మాఘుడు. ఈయన నల్లగా ఉన్నాడు కాబట్టి. అలాగా కాళే కాళేచ కంబు ప్రవర శశధర ఆపూరణే ప్రవీణ. శ్రీ మహావిష్ణువు ఆయా సమయాలకు తగినట్టుగా, ఆయా విజయానికి సూచనగా శంఖం చంద్రునిలవే స్వచ్ఛంగా ప్రకాశిస్తున్న శంఖాన్ని పూరిస్తున్నాడే. ఆ పూరించేది పెదవులతోనేగా. అందుకని ఆ శంఖపూరణకు కూడా పెదవి ప్రవీణక.
తిరయతి వక్త్రాకాశాంతరస్థక. శ్రీ మహావిష్ణువు యొక్క వక్త్రమే ఆకాశం. సరిగ్గా హాలో ఆ ఖాళీ భాగం కంఠమే కదండి, అందులో ఈ పదవి సూర్యుడే కదండి. వక్త్రం అనేటువంటి ఆకాశంలో ఉందిగా ఈ పదవి, ముఖంలో ఉందిగా పదవి. తిరయతి నితరాం దంతతారౌఘ శోభాం. ఇదివరకు సూర్యుడుగా ఆయన నక్షత్రాల కాంతిని హరిస్తే ఇప్పుడు ఈ పెదవిగా దంత ఓఘ శోభం, పళ్ళ కాంతిని హరిస్తున్నాడు. దంతాలు తెల్లగా ఉంటాయి, ఒక్కొక్కటి విడిగా ఉంటే నక్షత్రాల కిందే లెక్క. పెదవి ఇలా మూసి ఉన్నప్పుడు దంతకాంతి కనపడదు, సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రాల కాంతి కనపడదు. అందుకని దంతములను నక్షత్రాలతో పోల్చాడు. ఈ రకంగా శ్రీభర్తుర్దంతవాసో ద్యుమణికి, శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క దంతవాస పెదవి, దంతములకు ముందుండే వాసస్సు పెదవి, దంతములను కప్పేటువంటి తెర. ఆ పెదవి అనే బాలసూర్యుడు అఘతమో నాశనాయాస్త్వసము నఖ. ఆ సూర్యుడు చీకటిని పోగొడితే ఈ పెదవి అనే సూర్యుడు మా పాపములనే చీకటిని పోగొడుతున్నాడు. పద్మానంద ప్రదాతాపరళసధరుణ శ్రీపరీతాగ్రభాగ కాళే కాళే చ కంబు ప్రవరశధరాపూరణేయ ప్రవీణ. వక్త్రాకాశాంతరస్థక తిరయతి నితరాం దంతతారౌఘశోభాం. శ్రీభర్తుర్దంతవాసోద్యుమణి అఘతమో నాశనాయాస్త్వసౌ నఖ. ఇది కవి అన్నదానికి ఉదాహరణగా మనం ఒక మంచి కవిత్వాన్ని చెప్పుకోవడం కోసం చెప్పుకోవాల్సి వస్తే ఇది చెప్పుకోవాలి. సర్వగస్సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దన వేదో వేదవిద వ్యంగో వేదాంగో వేదవిత్ కవి లోకాధ్యక్షస్సు రాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్టశ్చతుర్భుజ. లోకాధ్యక్ష లోకానధ్యక్షయతి. లోకాలన్నిటికీ అధ్యక్షుడుగా ఉంటాడు, ఏదో అధికారి కాదు. సభాధ్యక్షుడు అర్థమైతే ఇది అర్థమవుతుంది. అధ్యక్షుడు సభను మొదలు పెడతాడు, ఆయన్నే పిలుస్తారు ముందు వేదిక మీదకి. అలాగే శ్రీ మహావిష్ణువే ముందు సృష్టికి మూలమైన సృష్టికర్త, సృష్టికి మూలం. ఆయన నడిపిస్తాడు, ఆయన విష్ణువే నడిపిస్తున్నాడు. సభని నడిపిస్తాడు, లోకాలు ఆయన నడిపిస్తున్నాడు. అధ్యక్షుడు తొలి పలుకులు పలుకుతాడు. శ్రీ మహావిష్ణువు యొక్క నిశ్వాసములుగానే వేదములు వెలువడ్డాయి. ఎవరు మాట్లాడాలో, ఎవరి తర్వాత ఎవరు మాట్లాడాలో ఆయన నిర్దేశిస్తాడు. ఎవరు ఏం పని చేయాలో అవన్నీ లోకపాలుడి చేత ఈయన నిర్దేశిస్తున్నాడు. అధ్యక్షుడు మాట్లాడిన దాంట్లో ఏమైనా తేడాలు ఉంటే సరి చేయొచ్చు కూడా. ఆ సమన్వయాధికారం కూడా ఆయనకుంది, ఒక్కోసారి బాధ్యత కూడాను. శ్రీ మహావిష్ణువు కూడా జీవుల కర్మఫలాల్లో ఉండే తేడాలు సరిచేస్తాడు అవసరమైతే, అవతారం ఎత్తి. చివర ముగింపు చేసేది కూడా అధ్యక్షుని యొక్క మలి పలుకుతూనే. సృష్టిని ముగింపు చేసేది కూడా రుద్ర రూపంలో ఆయనే. అయితే ఒకే భగవంతుడు ఇవన్నీ చేస్తున్నది. లోకాధ్యక్ష సురాధ్యక్ష లోకపాలానపి అధ్యక్షేది. లోకాన్ని పాలించడం కోసం ఆయన ఒక్కడే అంత విశ్వరూపంతో అలా ఉంటాడు. అందులో దేవేంద్రుడి రూపం ఒకటి, చంద్రుడి రూపం ఒకటి, దిక్పాల రూపాలన్నీ ఉన్నాయి. అందుకని లోకపాలురైన దిక్పాలకుల్ని కూడా నిర్దేశిస్తాడు. లోకాధ్యక్ష ధర్మాధ్యక్ష. అందరి హృదయాలలో ఉండి జరుగుతున్నటువంటి ధర్మాలని అధర్మాలని చూస్తాడు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అన్నారు. మనం ఏం చేసామో మనకి తెలియదా ఈశ్వరుడు అంటే అర్థం అది. ఇతరులకు తెలియకపోవచ్చు. ఈ జీవుడు ఈ శరీరంలో ఏం చేశాడు ఈ జీవుడు తెలియదండి. చిన్నప్పుడు గుర్తు చేసుకున్న తెలుస్తున్నాయి. అందుకే ఒక్కోసారి ఎవరైనా అతిగా పొగిడితే ఈ జీవుడికి తాను చేసినటువంటి పనులో తప్పులో ఏవో గుర్తొచ్చి ఏమిటో ఈవేళ యోగం పట్టింది, ఏమిటి అసలు మన పరిస్థితి అని ఆలోచించుకుంటాడు. అలా ఆలోచించుకోవాలి కూడా.